హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి టెంపుల్ని మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. అయితే వెళ్ళే త్రోవలో చూసారు కదా ఏజెన్సీ అందాలు ఎంత బాగున్నాయో. సో నాతో పాటు మీరు కూడా చూడాలని నా మొబైల్లో ఆ అందాలన్నింటినీ క్యాప్చర్ చేశా అండి. మీకోసం వీడియో చేశాను, చూసేయండి అందాలన్నింటినీ. తర్వాత టెంపుల్ కోసం మొత్తం విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా అండి. ముందైతే వీడియోని చూసేయండి. సో చూసారు కదండి ఏజెన్సీ అందాలు. సో మనమైతే రాయగఢ్ రీచ్ అయిపోయామండి. సో ముందుగా చూసారు కదా అక్కడైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. సో అక్కడికి ఇప్పుడైతే అలౌ చేయట్లేదు, క్లోజ్ చేసేసారు. కానీ ఇంతకుముందు అలౌ చేసేవాళ్ళు. అక్కడ ఫొటోస్ కూడా మనం వెళ్ళి దిగొచ్చు. సో ఇప్పుడైతే మన టెంపుల్, ఇదే మెయిన్ టెంపుల్ అండి. మనం వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇంకా లేట్ చేయకుండా అమ్మవారి చరిత్ర ఏంటి, ఈ టెంపుల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అయితే ఇక్కడికి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అక్కడ ఒడిస్సా ఒక్కటే కాదండి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి చాలా లక్షల్లో మనకి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అమ్మవారంటే అంత నమ్మకం అన్నమాట. ఇంకా ఆలయ విశేషాలకు వస్తే మనకి ఆలయంలో అమ్మవారి ఏంటంటే శరీరం కానీ శరీర భాగాలు కానీ ఏమీ లేకుండా కేవలం ముఖం మాత్రమే మనకి దర్శనమిస్తారు. అంటే ఒక్క ఫేస్ మాత్రమే ఉంటుంది అమ్మవారిది. ఇంకొక అక్కడ విశేషం ఏంటంటే టెంపుల్లో నేను చూపిస్తూ ఆ విశేషాలు ఏంటి అనేది చెప్తా అండి. సో ఇలా మనం అక్కడికి రీచ్ అవ్వగానే ఏంటంటే బ్యాక్ సైడ్ అనమాట ఇది. అక్కడ మనకి టెంపుల్ లోపలికి తీసుకువెళ్ళడానికి అన్నీ కూడా అమ్ముతారండి, కొబ్బరికాయలు. అక్కడికి అమ్మవారికి ఏంటి అనేది, అమ్మవారికి అక్కడ ఎరుపు రంగు ఇష్టం కాబట్టి అన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకోవచ్చండి అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విశేషంగా ఆదివారం, బుధవారం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అండి. ఒకప్పుడు ఏంటంటే ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతంగా ఉండేదంట. అప్పుడు ఈ తల్లిని గిరిజన కులదైవంగా మనకి గ్రామదేవతగా పిలిచేవారంట, కొలుసుకునేవారంట. అయితే ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయండి. ఆ విశేషాల్లో ఒకటి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ గుర్రం అండి, రంకులేస్తూ ఉరకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది గుర్రం. ఆ గుర్రం ఏంటంటే 5 క్వింటాలు ఇత్తడి లోహం గుర్రం అంటండి. అయితే ఈ గుర్రం కోసం ఏంటంటే మనకి నానుడిలో ఉన్నది, ఈ గుర్రం పైన అమ్మవారు రాత్రులు ఊరేగుతుంటారంట. అంటే సిటీ అంతా, పట్టణం అంతా కూడా ఊరేగి పట్టణాన్ని కాపు కాస్తూ ఉంటారంట అండి. సో మన గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఆ గుర్రం ఉంటుంది. తర్వాత పక్కన ఈ చెట్టు చూసారా, ఈ చెట్టుని మనం ముడుపుల చెట్టు అంటారండి. అయితే భక్తులు ఈ చెట్టుకి ఎర్రని వస్త్రము, గాజులు అన్నీ ఉన్నవి కడతారండి. అలా కట్టడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలా నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారంట. అందుకని ముందుగా అమ్మవారికి తన కోరికని కోరుకుంటూ ఈ ముడుపుల్ని కడతారంట. ఎర్రని వస్త్రం, గాజులు, అలాగే దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేసుకొని దండం పెడుతూ ఉంటారండి. ఆ చెట్టుని ముడుపుల చెట్టు అంటారు. అలాగే అమ్మవారి ఆలయం లోపల ఇలా పిల్లలకి కట్టడానికి తాయెత్తులు కానీ, అక్కడ బొట్టు కానీ అలా అమ్ముతూ ఉంటారండి. ఆలయానికి వెలుపల మనకి ఇలా 2 సింహాలు ఉంటాయండి. చాలా గంభీరంగా ఉన్నట్టు ఉంటాయి 2 సింహాలు. అమ్మవారికి బయట మనకి ఆదిశక్తి, పరాశక్తి కాబట్టి ఇలా సింహాలు బయట ఉంటాయండి. అయితే ఆ ప్రాంతం అంతా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆహ్లాదకరంగా ఉంటుందండి. అలాగే మనకి అమ్మవారి ఫేస్ వరకు ఉంటుంది, ఫేస్ మాత్రమే ఉంటుంది అని చెప్పాను కదా. అమ్మవారి ఫేస్ అంతా, వదనం అంతా ఎర్రని జేగురు రంగులో ఉంటుందండి. అయితే ఈ చరిత్ర ఏంటి, అమ్మవారి టెంపుల్ చరిత్ర ఏంటంటే 15వ శతాబ్దంలో నందపూర్ మహారాజు రాజా విశ్వనాథ్ దేవ్ తన పరిపాలనలో భాగంగా ఒక కోట నిర్మించుకున్నారంట. ఆ కోటలో కోటలో మధ్య గదిలో
ఒక మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్యం పూజ చేసుకునే వాళ్ళంట. ఆయనకి 108 మంది రాణులు ఉన్నారంట. అయితే రాజుగారు తన కోట మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజించుకున్నారు కాబట్టి అందుకని అప్పట్లో అమ్మవారిని మధ్య గౌరియా అని పిలిచేవారంట. అయితే అప్పట్లో అది మనకి ఏంటంటే అమ్మవారిని ఓన్లీ గిరిజన ప్రాంతం వాళ్ళు అలా పూజించేవాళ్ళు కాబట్టి గ్రామదేవతగా పిలిచేవారు. అయితే తర్వాత కాలంలో మన తెలుగు వాళ్ళు కానీ అందరూ వచ్చి అందరికీ కూడా నమ్మకంగా అమ్మవారు వెలిశారు కాబట్టి నానుడిలో ఆ మధ్య గౌరియా కాస్త మధ్య గౌరమ్మగా అలా మారిందంట పేరు అనేది. అయితే ఏంటంటే అలా అమ్మవారు అప్పుడు మధ్య గౌరిగా ఉన్న తర్వాత రాజు చనిపోయిన తర్వాత ఒక యుద్ధంలో రాజు మరణించిన తర్వాత 108 మంది రాణులు కూడా అక్కడే అగ్నికి ఆహుతైపోయారంట. సో ఆ ఆహుతి అయిపోయిన ప్లేస్ కూడా ఇక్కడ పక్కనే ఉంటుందండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇదేంటంటే మనకి పక్కనే ఎవరైనా కేశఖండన అక్కడ జుట్టు తీయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి, వాళ్ళకనమాట ఇక్కడ ప్లేసు ప్రసాదాలు దొరుకుతాయి. అలాగే కేశఖండనం జుట్టు గుండెలు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే వాష్రూమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎవరైనా స్టే చేయాలంటే రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. అయితే నేను ఇంతకు ముందు చెప్పా కదండి, 108 మంది రాణులు కూడా అగ్నికి ఆహుతయ్యారని. ఆ ప్లేసే ఇదంట, దాన్ని సతీ కుండనము అంటారు. సో ఇది కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. అయితే మేము వెళ్ళిన టైంలో అది క్లోజ్ చేసి ఉంది, బయట నుంచి వీడియో షూట్ చేశాను. అలాగే మనకి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో విజయనగరం నుండి రాయగడ మీదుగా ఇప్పుడున్న రైల్వే ట్రాక్ నిర్మించేటప్పుడు ఇప్పుడున్న నది మీద అక్కడ జంజావతి నది ఉంది కదండి, పక్కనే ఉంటుంది, టెంపుల్ పక్కనే. ఆ నది మీదుగా మనకి వంతెన వేసేటప్పుడు ఎన్నిసార్లు వేసినా కూలిపోయేదంట. అందుకని ఎన్నిసార్లు వాళ్ళు ట్రై చేసినా వంతెన నిలబడేది కాదంట. ఒకరోజు అక్కడున్న వారి కలలో అమ్మవారు కనిపించి, నాకైతే గుడి కట్టడం వల్ల కడితేనే ఇక్కడ వంతెన నిలబడుతుంది అని అమ్మవారు కల్లో కనిపించారంట. ఎందుకంటే ఆ రాజుగారి మరణం తర్వాత అమ్మవారికి పూజలు ఏవీ లేకుండా అయిపోయాయంట. సో అమ్మవారికి చాలా సంవత్సరాలు పూజలు లేకుండా అయిపోయాయి, ఆ గదిలోనే ఉండిపోయారు. అప్పుడు ఈ వంతెన నిర్మించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ కల్లో కనిపించి, నాకు ఇక్కడ గుడి కడితే వంతెన నిల్చుంటుంది అంటే ఆ గుడి నిర్మాణం జరిగిందంట. సో ఈ గుడిలో చాలా విశేషాలు ఉన్నాయన్నాను కదండి, దాంట్లో ఇప్పుడు మీకు విశేషాలు చూపించాను. ఒకటి ఏంటంటే ఈ సతీకుండనం, తర్వాత అమ్మవారి దగ్గర గుడిలో ఉండే ముడుల చెట్టు అంటే ముడుపుల చెట్టు, తర్వాత మనకి గుర్రం. అలాగే ఏంటంటే ఆలయంలో జరిగే ముళ్ళు ఊయల సంబరం అని జరుగుతుందంటండి సంవత్సరంలో ఒకసారి. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుందంట. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ 5 రోజులు చైత్రోత్సవం జరుపుతారంటండి. ఈ సందర్భంగా ఏంటంటే పంతులు గారు అక్కడ ఉండే ఉయ్యాల పైన ఉండే మొనతేలిన మేకుల మీద కూర్చొని భక్తులకి దర్శనమిస్తారంట. అది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందంట. ఆయన ఎలా కూర్చున్నారు ఏంటి, అదంతా అమ్మవారి మహిమ అంట. ఆ రోజే మనకి శక్తి హోమం కూడా చేస్తారు. తర్వాత ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అగ్నిమల్లెల ఉత్సవం జరుగుతుందండి. అగ్నిమల్లెలు అంటే మనకి చాలా అమ్మవారి టెంపుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, నిప్పుల పైన నడుస్తారు. సో ఫస్ట్ అక్కడ ఉన్న పంతులు గారు నడుస్తారంట, తర్వాత భక్తులు కూడా కొంతమంది ఆ నిప్పుల పైన నడుస్తారంట. సో ఆ ఉత్సవాన్ని అగ్నిమల్లెల ఉత్సవం అంటారంట. ఇలా సంవత్సరంకి ఒకసారి ఈ ఉత్సవాలు జరుగుతుంటాయంట. జరుగుతున్నప్పుడు లక్షల్లో మనకి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారంట. అలాగే ఎక్కడా లేనిది ఇక్కడ ఏంటంటే రాళ్ల పూజ ఒకటి జరుగుతూ ఉంటుందంటండి. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారంటే చాలా మందికి నమ్మకం అండి. చాలామంది ఏళ్ల తరబడి ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలకు తీసుకొచ్చి అక్కడ తాయెత్తులు కట్టించి పిల్లల అల్లరి తగ్గాలన్నా అలా ఎంతమందికి నమ్మకం అంటే అమ్మ అంటేనే ఒక నమ్మకం అండి. మీకైతే నాకు తెలిసిన విషయాలు చాలా తెలియజేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్.